హలో అండి. హాజీ అలీ దర్గా నుంచి అయితే బయటకొచ్చేసాం. అక్కడ నుంచి వచ్చాక ఒక క్యాబ్‌ని అయితే బుక్ చేసాం. మినిమమ్ హాఫ్ ఎన్ అవర్ వెయిట్ చేసాం. డేలో 3 ప్లేసెస్‌ని అయితే విజిట్ చేసాము. ఇప్పుడు మేము ఫైనల్‌గా సిద్ధివినాయక్ ట్రాఫిక్ కూడా ఎక్కువగా లేకపోవడం వల్ల మేము వన్ డేలో 3 ప్లేసెస్‌ని అయితే విజిట్ చేసాము. ఫైనల్‌గా అయితే మేము టెంపుల్‌కి అయితే వచ్చేసాం. చూసారా క్రౌడ్ ఎంతగా ఉందో. మహారాష్ట్రలో గణేష్ పూజలు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మేమైతే లైన్‌లో వెయిట్ చేస్తున్నాము. దేవుడి దర్శనం ఎప్పుడు జరుగుతుందో. ఒకరైతే వాళ్ళ కోరిక మంచిగా నెరవేరింది. బొజ్జ గణపయ్యకి విగ్రహాన్ని అయితే అర్పించారు. ఇంట్లో నిల్చున్నప్పుడే మంచిగా దేవుడు మాలను చూస్తున్నాం ఎంత బాగా కట్టున్నారో అని. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. లోపలికి కెమెరా అలో లేకపోవడం వల్ల మా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. బయటికి వచ్చి ప్రసాదాన్ని తీసుకొని మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ పూలమాలు చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఫైనల్గా మేమైతే మా అన్ఎక్స్పెక్టెడ్ ముంబై ట్రిప్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. బట్ మేము అనుకోలేదు ముంబై వస్తాం అనుకొని. యాక్చువల్లీ మేమైతే గోవా వెళ్తున్నాం. ట్రైన్ లేట్గా ఉండడం వల్ల మేము ముంబై రావడం జరిగింది. సో 24 అవర్స్ స్టేషన్లో ఏం చేస్తామనేసి ముంబై ట్రిప్ని అయితే అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ చేసాము. ఫైనల్గా మేమైతే క్యాబ్ నుంచి స్టేషన్కి అయితే వచ్చేసాం. బయట డిన్నర్ ఫినిష్ చేసుకొని స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతామని ప్లాన్ చేసాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తా ఏం జరిగిందో. సరే మరి ఉంటా. బాయ్.